మీరు ఆ క్షణం పడిన క్షణం ఉంటది కదా! ఇరిగిపోయిందని చెప్పి ఎక్కడో ఐడియా ఉంది కదా! ఆ సెకన్‌లో మీ మదిలోకొచ్చిన ఐడియాస్ ఏంటి? అయిపోయిందంతా అనిపించింది. హ్మ్. ఒకటే మాట. అంటే ఇంకా ఆగస్ట్ అంతా ఈ కొన్ని ఇండస్ట్రీలో ఉన్న స్ట్రైక్‌లు, గొడవల వల్ల అవును. షూటింగ్ చేయలేకపోయాం. సెప్టెంబర్‌లో ఫుల్లు వర్షాలు. షూటింగ్ స్టార్ట్, క్యాన్సిల్. స్టార్ట్, క్యాన్సిల్. ఇంక అక్టోబర్‌లోనైనా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. అందులో అప్పటికే 40% అలా అయింది. ఎలాగా చేసేస్తాడు అన్నీళ్ళు పరిగెట్టి అదే బాగా హడావుడి ఉంటుంది. బాగా పిండేస్తాడు అన్నయ్య అన్నట్టు. అలాంటివన్నీ వింటున్నాం గానీ, ఇది ఎప్పుడైతే అయిందో అయిపోయింది. మొత్తం అందరికీ నేను స్పీడ్ బ్రేకర్‌ని అయిపోయాను. హ్మ్. నా వల్ల చాలా పెద్ద అనర్థం ఏదో జరిగిపోతుంది. అంటే ఏంటి, హిట్ ఫ్లాపులు లాంటి ఎఫెక్ట్ పడే మ్యాటర్ కాదు ఇది. అవును. ఉన్నా లేకపోయినా ఎవ్వరు అడగరు మెగాస్టార్ కరెక్ట్. మూవీ. కరెక్ట్. వాస్తవం మాట్లాడుకుందాం. కరెక్ట్ అది. కానీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం అన్నీ లేట్ అవుతాయి. నేను కదలడం దగ్గర నుంచి అన్నీ లేట్ అవుతాయి. అసలు దానివల్ల రిలీజ్ డేట్ ఏమైనా కొంచెం పక్కకెళ్ళిపోతే ఈయనకున్న స్పెషాలిటీ అది డైరెక్టర్‌కి. హ్మ్. పండగ టైం, సంక్రాంతి టైం. సంక్రాంతి స్పెషల్. సో, ఆ తర్వాత ఏమైనా కూడా మనం అంతా ఒక ఒక బ్యాడ్ మెమరీ అయిపోతాం కదా! ఈ మూవీకి సంబంధించి అనుకున్నా.